అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం R25 బీటెక్ సంబంధించి జేఎన్‌టీయూహెచ్ ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందో R25 బీటెక్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సీఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ఎంఈ కావచ్చు, ఐటీ కావచ్చు. ఇంగ్లీష్ సిలబస్ మాత్రం సేమ్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి. కొంతమందికి సెమ్ 1లో ఉంది, కొంతమందికి సెమ్ 2లో ఉంది. అండ్ టోటల్‌గా మాత్రం సిలబస్ మాత్రం ఒకటే. ఇప్పుడు మనం యూనిట్ 3లో మనం ఏదైతే చూస్తున్నామో లీజర్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. అయన్నీ కూడా మీకు ప్లే లిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతీది కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరేషన్ గ్యాప్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆ తర్వాత లీజర్‌కి సంబంధించి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం బీ థాంక్‌ఫుల్ గురించి చదువుకోబోతున్నాం. బీ థాంక్‌ఫుల్ ఎవరు రాశారో స్పష్టంగా అయితే లేదు. అన్నోన్ ఆథర్‌గానే ఇవ్వడం అయితే జరిగింది. బీ థాంక్‌ఫుల్ అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. ఇందాక మీరు చూసినటువంటి ప్లేలిస్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్ అనేవి మూలలో ఈ విధంగా వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బీ థాంక్‌ఫుల్ అంటే కృతజ్ఞత అనేది కలిగి ఉండడం. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంది? అంటే దేవునికి మనకి ఎన్నో ఇస్తాడు. కానీ ఏమి ఇచ్చావు? ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చావు? ఏమి ఇవ్వలా. ఇది జనరల్‌గా కొంతమంది తల్లిదండ్రుల దగ్గర చెప్పేటటువంటి డైలాగ్. ఆ అమ్మాయికైతే అది ఇచ్చావు, ఆడికైతే ఇది ఇచ్చావు, నాకేమి ఇచ్చావు? ఏమి ఇవ్వలా. నథింగ్. ఎన్ని ఇచ్చినా. కానీ ఈ పోయెమ్ మాత్రం ఏం చెప్తుందంటే కృతజ్ఞత కలిగి ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ గొప్ప విషయం అనేది మనం కలిగి ఉంటే చాలా జీవితంలో చాలా పెనుమార్పులు వస్తాయని చెప్పేసి ఈ పోయెమ్ అయితే చెప్పడం జరుగుతుంది. ద పోయెమ్ బీ థాంక్‌ఫుల్ సజెస్ట్స్ దట్ ట్రూ ఫుల్‌ఫిల్‌మెంట్ కమ్స్ ఫర్ రికగ్నైజింగ్ బ్లెస్సింగ్స్ నాట్ ఓన్లీ ఇన్ గుడ్ ఫార్చ్యూన్ బట్ ఆల్సో ఇన్ ఛాలెంజెస్ అండ్ సెట్‌బ్యాక్స్ యాస్ దీస్ టూ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్. ఈ పోయెమ్ ఏదైతే కృతజ్ఞత కలిగి ఉండు, ఇప్పుడు కారు లేదని చాలామంది బాధపడుతుంటారు. కాళ్ళు ఉన్నందుకు సంతోషపడాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏందంటే కారు లేదు అనుకుంటారు. కాళ్ళు లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీకు కాళ్ళు ఇచ్చినందుకు నువ్వు థాంక్స్ చెప్పుకోవాలి. అసలు జీవితం పట్ల చాలా కృతజ్ఞతా భావంతో మనం మంచి అసలు సూపర్‌గున్నాం మనం. అసలు చాలా గొప్పగా ఉన్నాం అనేసి మనమైతే భావించాలి. అంతే తప్ప మనకి ఏం లేదు, అది లేదు, ఇది లేదు, పక్క వాళ్ళతో పోల్చుకోవడం అనేది అంత మంచిది కాదనేది ఈ పోయెమ్ చెప్పేది. ఏందంటే మనం మనకున్న ఆశీర్వాదాలని రికగ్నైజ్ చేయాల. మనకున్నటువంటి ఏదైతే పాజిటివ్స్ ఉన్నాయో అయి చూసుకోవాలి. గుడ్ ఫార్చ్యూన్ మనకు కూడా అదృష్టాలొస్తాయి. కొన్నిసార్లు తలుపు తడుతుంది. వాటిని మనం గమనించుకోవాలా. అయితే ఈ కృతజ్ఞత కలిగి ఉండడం కేవలం మంచి జరిగే సమయాల్లోనేనా అంటే కాదు. కష్టాల్లో, అపజయాల్లో, సవాళ్లలో వీటిని కూడా మనం అవకాశాలుగా మలుచుకొని మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి. కష్టాలు, కన్నీళ్ళనేవి మనిషిని రాటు తేలేటట్టు చేస్తాయి. కాబట్టి దేవునికి థాంక్స్ చెప్పుకొని ముందుకెళ్ళిపోవడమే తప్ప మనం బాధపడుతూ కూర్చుంటే కష్టం. ఎందుకంటే జీవితాంతం ఏదో ఒక కష్టం వస్తానే ఉంటుంది. ప్రతి కష్టాన్ని కూడా దేవునికి థాంక్స్ చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. బీ థాంక్‌ఫుల్ ఆథర్ అన్నోన్. అంటే ఎవరు రాశారో ఏందో తెలీదు. బట్ చాలా బాగుంది. కాబట్టి జేఎన్‌టీయూహెచ్ R25లో ఈ పోయెమ్‌కైతే ప్లేస్ దొరికింది. బీ థాంక్‌ఫుల్ కృతజ్ఞత కలిగి ఉండండి. బీ థాంక్‌ఫుల్ కృతజ్ఞత కలిగి దట్ యూ డోంట్ ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ డిజైర్. మీకు కావాల్సిన ప్రతి అక్కర మీ దగ్గర లేనందుకు మీరు థాంక్స్ చెప్పుకోండి. దేవుడికి థాంక్స్ చెప్పుకోండి. తల్లిదండ్రులకు థాంక్స్ చెప్పుకోండి. చాలా కృతజ్ఞత కలిగి ఉండండి. నేను చాలా కలిగి ఉన్నాను అనే సంతుష్టితో మీరు మీ జీవితాన్ని చాలా గొప్పగా ఆస్వాదించండి. నా దగ్గర వెరీ గుడ్ లేకపోయినా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఉన్నాయి చాలు. చాలు సంతృప్తిగా జీవించడం అనేది నేర్చుకోవాలి. ఇది చాలామంది దగ్గర ఉండదు. నాకది గావాలి, ఇది గావాలి, అది లేదు, వాళ్ళతో పోల్చుకొని ఇది లేదు, ఆ ఆహారం లేదు, ఈ నెక్లెస్ లేదు, అది తినలేదు, ఇది తినలేదు.
ఇలాంటి వాటి వల్ల మనశ్శాంతి అనేది ఉండదు. ఇఫ్ యూ డిడ్ వాట్ వుడ్ దేర్ బి లుక్ ఫార్వర్డ్ టు? ఒకవేళ నీ దగ్గర నీకు కావాల్సిన ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇంక నువ్వు దేనికి పని చేయాలి? తినడానికి తిండి ఉందనుకుందాం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ మీకు పెద్ద వ్యాపారం అన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయనుకోండి, ప్రతిదీ ఉందనుకోండి, అసలు మీరు దేనికి కష్టపడాలి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలిగా. ఏది చేయకుండా మనిషి ఖాళీగా ఉండలేడు. ఏదో ఒకటి చేస్తాడు. కష్టాలనైనా కొని తెచ్చుకుంటాడు లేకపోయినా. కాబట్టి అన్నీ లేనందుకు ఏం చేసుకోవాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి అండ్ మన జీవితానికి. ఎందుకు అంటే మనం వాటి కోసమే కదా పరితపించి ఏదో ఒక కష్టపడి పని చేసి ఆనందం పొంది వాటిని అచీవ్ చేసినప్పుడు ఇంకా గొప్ప ఆనందం పొందేది. బీ థ్యాంక్ఫుల్ వెన్ యూ డోంట్ నో సంథింగ్. ఏది తెలియలేదు దానికి కూడా మీరు చాలా థ్యాంక్ఫుల్గా ఉండండి, కృతజ్ఞతగా కలిగి ఉండండి. ఏమాత్రం కూడా సిగ్గుపడాల్సిన విషయం అయితే కాదు. ఎందుకు కాదు? తెలియకపోతేనే కదా మనం తెలుసుకోగలిగేది. లేకపోతే ఎందుకు తెలుసుకుంటాం? అసలు తెలుసుకుంటామా మనం? ఏది లేకపోతే తెలియకపోతేనే కదా. బీ థ్యాంక్ఫుల్ వెన్ యూ డోంట్ నో సంథింగ్. తెలీదు, బాధపడొద్దు. అరే రే అది నాకు తెలియదే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఇట్ గివ్స్ యూ ఆపర్చునిటీ టు లెర్న్. అది ఒక అవకాశం ఇస్తుంది మనం నేర్చుకోవడానికి. ఈ అవకాశాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. అంతే తప్ప అరే ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ విషయం తెలియలేదే, తెలిస్తే బాగుండేదే అనుకునే బదులు కొత్త విషయం నేర్చుకున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. బీ థ్యాంక్ఫుల్ ఫర్ డిఫికల్ట్ టైమ్స్. కష్టకాలాన్ని బట్టి ఏడవద్దు, కుంగిపోవద్దు. అస్సలు ఏడ్చి బెంగపడి బాధపడి అయ్యో నా జీవితం అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఆ కష్టకాలాన్ని బట్టి ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు? డ్యూరింగ్ దోస్ టైమ్స్ యూ గ్రో. ఆ టైంలోనే మనం ఎదుగుతాం. చీకట్లోనే చెట్టు ఎదిగేది. సూర్యుడు ఉన్నప్పుడు బాగా వెళ్తున్నప్పుడు అప్పుడు ఏ చెట్టు ఎదగదు. ఎప్పుడు ఎదుగుతుందంటే సూర్యాస్తం అయిపోయి అంతా చీకటి అయినప్పుడు ఎవరికి తెలియకుండా మెల్లగా ఎదుగుతుంది చెట్టు. అలానే కష్టకాలాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఎదగగలుగుతాడు. కాబట్టి దాన్ని బట్టి సంతోషించు జీవితంలో. బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ బౌండరీస్. మీకున్న లిమిటేషన్స్ని బట్టి సంతోషించండి. బికాస్ దే గివ్ యూ ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మనకి చాలామందికి ఒక సర్కిల్ గీసుండిద్ది. చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు, అరే మనకేరా ఇవన్నీ ఉండేది కష్టాలు కట్టుబాట్లు ఇవన్నీ అని. కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాకపోతే కొంచెం మీకన్నా ఇలా ఉండుండొచ్చు. అంత మాత్రాన ప్రతి ఒక్కరికి లిమిటేషన్లు ఉంటాయి. సైకలాజికల్ లిమిటేషన్స్ ఉంటాయి, ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి, జెండర్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని బట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆనందించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. ఎందుకు అంటే అవి అవకాశాలు ఇస్తాయి మనం ఎదగడానికి. మనకున్నటువంటి ఏదైతే ఇప్పుడు చిన్నపాటి కుస్తీ ఉంది, చిన్న రింగులో ఆడతారు, అది లిమిటేషన్. ఆట యొక్క లిమిటేషన్ అంతే. క్రికెట్ ఉంది, ఎంత పెద్ద బౌండరీ ఉంటుంది, పరిగెత్తాలి. కుస్తీ పోటీలో పరిగెత్తాలా? అవసరం లేదు. కబడ్డీ ఉంది, లిమిటేషన్ ఎంత? ఇంతే. ఎవడు ఆడే ఆట వాడిది. వాటిలోనే గొప్పతనం తెచ్చుకోవాలి. అరే నేను అలా ఉంటే, నేను మేలైతే, లేకపోతే ఇట్లా అనుకుంటే కుదరదు. మనకున్న లిమిటేషనే మనకు సూపర్ పవర్. కాబట్టి మనం దాన్ని అవకాశంగా భావించి మలుచుకొని గెలుచుకోవాలి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ న్యూ ఛాలెంజ్. వచ్చేటటువంటి ప్రతి కష్టానికి థ్యాంక్స్ చెప్పుకో అండ్ సంతోషించు, ఆనందించు. బికాజ్ ఇట్ విల్ బిల్డ్ స్ట్రెంగ్త్ అండ్ క్యారెక్టర్. నీకొచ్చే కష్టాల్ని బట్టే నువ్వేంటో అంతే. నువ్వు పడే కష్టమే నిన్ను మలిచిద్ది. శిల మరి ఉలి దెబ్బలకి తట్టుకుంటేనే, తట్టుకోకపోతే ఇరిగిపోయింది అనుకుని అయిపోయింది, పక్కన పడేయడే. మన క్యారెక్టరు, మన స్ట్రెంగ్త్, మనకున్న కష్టాలని బట్టే మనం మారుతాం అనమాట. బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ మిస్టేక్స్. తప్పు చేసావా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అని చెప్పుకోరా. దే విల్ టీచ్ యూ వాల్యుబుల్ లెసన్స్. మనం చేసేటటువంటి తప్పులు మనకు చాలా గుణపాఠాలు నేర్పిస్తాయి. అటువంటి పాఠాలు ఎక్కడ మనకి ఏ కాలేజీలో దొరకదు. కాబట్టి బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ మిస్టేక్స్. చేసిన తప్పుల్ని బట్టి
దేవునికి కృతజ్ఞత చెప్పురా. మాటి మాటికి చేయమని కాదు. ఆ తప్పులనేందంటే గెలుపుకి సోపానాలుగా, మెట్లుగా మలుచుకోవాలి. బీ థాంక్‌ఫుల్ వెన్ యూ ఆర్ టైర్డ్ అండ్ వీరీ. మీరు అలసిపోయినప్పుడు అండ్ బలహీన పడిపోయినప్పుడు, అప్పుడు కూడా సంతోషించండి, ఆనందించండి. దేవునికేందంటే థాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే బికాజ్ ఇట్ మీన్స్ యూ ఆర్ గివెన్ యూ ఆల్. ఎందుకంటే మీరు పోరాడుతున్న దానికోసం ఏదైతే మీ దగ్గరున్న శక్తి, యుక్తులన్నీ ధారపోశారు. మీ చెమట మీరు అలసిపోయిన దానికి గుర్తు కాదు. మీరు పోరాడారు అన్న దానికి గుర్తనమాట. ఇట్ ఈజ్ ఈజీ టు బి థాంక్‌ఫుల్ ఫర్ గుడ్ థింగ్స్. మంచి జరిగినప్పుడు ఎవడైనా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. థాంక్ యూ వెరీ మచ్. యాపిల్ ఫోన్ ఇచ్చాము. థాంక్ యూ వెరీ మచ్. అలా కాకుండా యాపిల్ పండు ఇచ్చాడనుకోండి. అప్పుడు కూడా మనం థాంక్ యూ అనే చెప్పాలి. ఆ విధంగానే ఉండాలి. మంచి జరిగినప్పుడే కాదు. చెప్పు తీసుకొని ఒకవేళ చెంప దెబ్బ కొట్టినా థాంక్ యూ చెప్పుకోగలగాలి. అది. ఏది సిట్యుయేషన్. జీవితం అనేది మామూలుగా చెప్పు దెబ్బలు కొడుతుంది. పడేసి కొట్టుతుంది. ఏదైనా చేస్తుంది. జీవితం కొట్టే దెబ్బలకి తాలినోడు ఇప్పుడు దాకా లేడు. కాబట్టి ఎవరైనా కావచ్చు, ఏ స్టార్ అయినా కావచ్చు, దెబ్బలు మాత్రం పడతాయి అంతే. వాటిలో మనం ఎట్లా నెగ్గుకొచ్చామనే దాన్ని బట్టే నువ్వు ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మంచి జరిగినప్పుడు అంతా సంతోషంగా ఉంటావు, కృతజ్ఞతగా ఉంటావు. అసలు చాలా గొప్పగా మంచిగా ఉంటాం. ఏ లైఫ్ ఆఫ్ రిచ్‌ఫుల్ మ్యాన్ కమ్స్ టు దోస్ హూ ఆర్ ఆల్సో థాంక్‌ఫుల్ ఫర్ ద సెట్‌బ్యాక్స్. ఓడిపోయినప్పుడు, కుమిలిపోయినప్పుడు అప్పుడు కూడా థాంక్ యూ గాడ్. మనం చాలా మంచి పరిస్థితిలో ఉన్నాం. అరే పాపం మన కారు లేదని బాధపడతాం. కాళ్ళు లేని వాళ్ళ సంగతేంది? కాళ్ళున్నాయి మనకి దేవుడు ఇచ్చాడు. థాంక్ గాడ్ అని చెప్పుకోవాల. లైఫ్‌ని చాలా మనం బ్లెస్డ్ లైఫ్‌ని కలిగి ఉన్నాం అని మనం అనుకుని ముందుకెళ్ళాలి. గ్రాటిట్యూడ్ కెన్ టర్న్ ఏ నెగెటివ్ ఇంటూ ఏ పాజిటివ్. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఒక నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా మార్చేస్తుంది. ఓ చిన్న కథ ఉంది. ఏందంటే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ మామ దగ్గరికెళ్తాడు. పిల్లనిచ్చే మావ కాదు. అండ్ ఆహ్, చెల్లి వాళ్ళ కొడుకు అలా ఉంటారు కదా! మామ దగ్గరికెళ్తాడు. ఎళ్ళిపోయి నేను వ్యాపారం పెట్టుకుని కొంచెం పెట్టుబడి కావాలి సాయం చేయి మావ అంటే ఏమంటాడంటే చాలా ఇష్టంగా "అదిగో పోయి ఎలక చచ్చిపోయింది అది తీపో" అంటాడు. అతను తీసుకొని "ఇదే నేను నీకిచ్చే పెట్టుబడి పోరా బయటికి" అంటాడు. ఎళ్తాడు. మనమైతే ఏం చేస్తాం? కసిగా "రేయ్ ఎట్టాగైనా వాడిని మనం గొప్ప కావడం కాదు. వాడిని ఎట్టా దించాలా కిందికి, ఎలా లాగేయాలని ఆలోచిస్తాం. కానీ ఇతనేం చేశాడంటే మంచిగా వ్యాపారం చేశాడు. చాలా ఎట్లా చేశాడు? ఈ ఏదైతే అతను ఎలక ఇచ్చాడో, ఆ ఎలకనే ఫస్ట్ కొద్దిగా చాలా తక్కువ ధరకి అమ్ముతాడనమాట. ఎవరికి? పిల్లి ఉన్న ఇంట్లో అమ్ముతాడు. వచ్చిన డబ్బులతో ఏం చేస్తాడంటే చిన్నగా పూలు ఇట్లాంటివి చిన్న చిన్నయి అమ్మి చాలా గొప్ప వ్యాపారం అవుతాడు. చాలా గొప్పోడవుతాడు. మనమైతే ఏం చేస్తాం? వాడి ఇంటి ఎదురు నించొని తీన్మార్ కొట్టిస్తాం. పెద్ద పెద్ద గొడవలు చేస్తాం. కానీ ఇతనేం చేశాడు? తీన్మార్ పెట్టాడు. కానీ బంగారపు ఎలక తీసుకొని మామయ్య దగ్గరికి బయలుదేరాడు. ఎళ్లి "మామయ్య చాలా థాంక్స్ నాకు ఎలకని ఇచ్చావు. మరి దానివల్ల నేను చాలా సంపాదించాను. కృతజ్ఞతగా నేనేం చేస్తానంటే బంగారపు ఎలకని తీసుకొచ్చాను నీకు" అని చెప్పడం. ఇది మంచిగా దెబ్బ కొట్టడం. చాలా నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకోవడం అనేది ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితాన్ని కోల్పోకుండా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. ఎవడో వాడి కోసం మనం బీపీ తెచ్చుకోవడం ఏంది? మనం బ్రెయిన్‌ని మనం అనవసరంగా పాడు చేసుకోవడం ఏంది? అంత అవసరమా? ఎందుకు? మనం ఏం చేయాలి? చాలా పాజిటివ్‌గా తీసుకొని మనం అచీవ్ చేసి అవసరమైతే నువ్వు నాకు చెడు చేసినా నేను నీకు మంచి చేస్తున్నాను. బుద్ధి తెచ్చుకో అని ఇండైరెక్ట్‌గా చెప్పగలగడం అనేది గ్రాటిట్యూడ్ వల్లనే కుదురుతుంది. ఫైండ్ ఎ వే టు బి థాంక్‌ఫుల్ ఫర్ యువర్ ట్రబుల్స్. నీకున్న కష్టాలను బట్టి కూడా సంతోషపడు. హమ్మయ్య! ఇప్పుడు 'నైట్ ఆఫ్ ది స్కార్పియన్' అని ఒక స్టోరీ ఉంటుంది. అందులో తల్లిని ఏం చేస్తుందంటే ఒక తేలు పుడుతుంది. ఇప్పుడు ఆమెకి భయంకరమైన నొప్పి. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా లేవు ఆ రోజుల్లో. ఆ నొప్పిని భరించాలంతే 24 గంటలు ఉంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పికి ఈ క్యాండిల్ కాల్చి ఆ నొప్పి ఉన్న ప్లేస్‌లో పెట్టినా గాని ఆ నొప్పి ఎక్కువ బాధ పెట్టిద్ది. ఈ క్యాండిల్ వేడి అసలు చాలా సమ్మగున్నట్టుంటది. అంత ఇది ఉండిద్దనమాట.
కాబట్టి అంత నొప్పిని కూడా భరిస్తూ అమ్మయ్య! పోతే పోనీలే నన్ను పుట్టింది. అదే నా పిల్లల్ని పుట్టుంటేనో ఎంత అల్లాడిపోయేవాళ్ళమ్మా! అనేసి ఏందంటే ఏదో రకంగా పాజిటివ్‌గా ఉండడం అనేది నేర్చుకోవాలి మన కష్టకాలంలో. అండ్ దే కెన్ బికమ్ యువర్ బ్లెస్సింగ్స్. ఏదో నాడు అవి మన పాలిట మంచివి అవుతాయి. మంచి ఏందంటే ఆశీర్వాదాలుగా అవుతాయి. అంతే తప్ప ప్రతి దానికి బూతులు, ప్రతి దానికి ఫ్రస్ట్రేషన్ ఉంటే ఫ్రస్ట్రేషన్‌తోనే పోవడం జరుగుతుందనమాట. కాబట్టి ఈ ఏదైతే బీ థాంక్‌ఫుల్ ఉందో మనం కృతజ్ఞత కలిగి ఆనందంగా జీవించాలి. ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి లిమిటేషన్‌లో ఉన్నా, మనకున్న ఏదైతే పరిస్థితిని ఒకవేళ నీకు నచ్చకపోతే దాన్ని అధిగమించాలి. ఎలా అంటే మనం ఈ మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తూనే చెడు చేసిన వాళ్ళకి కూడా మంచే చేయాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అసలు యాక్చువల్‌గా అక్కడ ఏ పాజిటివ్ ఉండదు. కానీ మనం పాజిటివ్‌గా ఆలోచించాలి. చచ్చిపోయిన ఎలకి ఇచ్చాడు, అమ్మాడు. ఒక రూ. 5 ఏమో వచ్చినాయి. వ్యాపారం చేశాడు. చాలా గొప్పోడయ్యాడు. ఇప్పుడు బంగారు ఎలకని ఇస్తున్నాడు. అదే కుళ్ళిపోయిన ఎలక తెచ్చి ఇంట్లో ఏయొచ్చు. ఏం మాట్లాడలేకపోవచ్చు కూడా మావ. కానీ అట్లా ఉండకూడదు. ఎందుకంటే మనం మన జీవితాల్లో జరిగిన ప్రతి సిట్యుయేషన్‌ని బట్టి మనం హ్యాపీగా ఉండాలే తప్ప ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఇది బీ థాంక్‌ఫుల్ బై ఆథర్ అయితే ఎవరో తెలీదు. టోటల్‌గా ఇదండి పోయెమ్ గురించి. దీనికి సంబంధించిన ఏవైతే బీ థాంక్‌ఫుల్ టెక్స్చువల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్, సమ్మరీ అండ్ నోట్స్ అనేది ఆల్రెడీ ప్లేలిస్ట్‌లో ఉంది. మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేది రావడం జరిగింది. అక్కడి నుంచి పొందొచ్చు. ఇప్పుడు ఒక 10 సెకండ్స్‌లో మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదు అంటే కామెంట్ సెక్షన్‌లో లింక్ అని పెట్టండి. ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అట్లానే దీనికి సంబంధించి నోట్స్, టెక్స్చువల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కూడా ఉంది. కావాల్సినవైతే పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో మీకు ఈ విధంగా iMojo.in JNTUH ఉంటుంది. క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచే పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేయాలంటే కంపల్సరీ ఏం కాదు. సింపుల్‌గా మొబైల్‌లో ఎప్పుడైతే ఈ టెక్స్చువల్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అయన్నీ కూడా మనం వీడియోలు ఫ్రీనే. చూస్తున్నప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవచ్చు అవసరమైతే. కాబట్టి ఇదండి విషయం. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.